హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కూలీ సినిమా చూడడం జరిగింది. నేను మార్నింగ్ ఎర్రగడ్డ హైదరాబాద్లోని గోకుల్ థియేటర్లో చూడడం జరిగింది. సో మొదటి షో ఫ్యాన్ షోకి వెళ్ళడం జరిగింది. అసలు నాగార్జున గారి అభిమానులు అయితే నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేట్ చేశారు. సో చాలా రోజుల తర్వాత నాగార్జున గారిని చాలా ఎక్స్పెక్ట్ చేశారు. సో నాగార్జున గారి పాత్ర ఎలా ఉందనేది నేను సపరేట్ వీడియో చేస్తాను. సో ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే నాగార్జున గారితో సినిమా స్టార్ట్ అవుతుంది. స్టోరీ చాలా లాగ్ ఉంటుంది. ఇంటర్వెల్ వరకు కూడా ఎలివేషన్స్ అసలు ప్రాపర్ ఎలివేషన్స్ ఉండవు. నాగార్జున గారి లుక్స్ కానీ అదంతా బాగానే ఉంటుంది, కానీ స్టోరీలోకి వెళ్ళే తరుణంలో ఎలా ఉంటుంది అంటే చాలా లాగ్ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు కూడా నీకు చాలా అంటే చాలా డెడ్ స్లో ఉంటుంది సినిమా. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సెకండ్ హాఫ్ కూడా అంతే డల్గా వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లో ఉపేంద్ర గారి ఎంట్రీ ఉంటుందో, నిజం చెప్తున్నాను భయ్యా, ఉపేంద్ర గారి ఎంట్రీ కోసమైనా సరే మీరు సినిమాకి వెళ్ళాలి. ఉపేంద్ర గారి క్యామియో రోల్ కోసమైనా సరే మీరు సినిమాకి వెళ్ళాలి. అసలు ఉపేంద్ర గారు వచ్చినప్పుడైతే థియేటర్ షేక్ అయిపోయింది. అరిచి గొంతు పోయింది నాకైతే. ఆ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఉపేంద్ర గారిది. జస్ట్ ఉపేంద్ర గారి కోసం వెళ్ళండి కూలీ సినిమాకి, అంటే అందరి కోసం వెళ్ళండి. ఉపేంద్ర గారి ఒక్క సెకండ్ హాఫ్ లో వచ్చి ఒక్క సీన్ కోసం వెళ్ళండి, మైండ్ పోతుంది అంతే మీకు. అలాగే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎలివేషన్. తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఎలివేషన్స్ ఉంటాయి. తలైవ రజనీకాంత్ గారి ఫ్లాష్ బ్యాక్ ది ఒక ఎలివేషన్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ లాస్ట్ ఆమీర్ ఖాన్ ఎందుకు అంటే అంత పొట్టిగా టాటూలు వేసుకొని చాలా వరస్ట్గా అనిపించింది నాకు. ఆమీర్ ఖాన్ రోల్ మాత్రం నాకు పర్సనల్గా ఎక్కలేదు. కాకపోతే ఆయన వచ్చిన తర్వాత రజనీకాంత్ బిహేవియర్ కావచ్చు, ఆయన మాటలు కావచ్చు, అంటే మనం ఇంకేదో ఒక నెగిటివ్ క్యారెక్టర్ వస్తుందా, ఇంకోలా బిహేవ్ చేస్తుందా, ఇక్కడ నుంచి రజనీకాంత్కి ఆమీర్ ఖాన్కి వార్ ఏమైనా ఉంటుందా అంటే అలా ఉండదు. సో స్పాయిలర్ ఇచ్చినట్టు ఉంటుంది. సో సినిమా చాలా మంది చూడలేదు కాబట్టి బాగుంటుంది. సో టువర్డ్స్ క్లైమాక్స్ మనకి సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. నాట్ టూ బ్యాడ్, నాట్ ఓ అనే ఉండదు. నా వరకు అయితే హిట్ బొమ్మ, నా వరకు పర్సనల్గా హిట్ బొమ్మ. మరి ప్రేక్షకులు దీన్ని, సో ఆబ్వియస్లీ హై మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. నీకు సెకండ్ హాఫ్ లో చెప్తున్నా కదా, ఉపేంద్ర గారి దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది హై మూమెంట్స్, ఎలివేషన్స్ పీక్ లెవెల్లో ఉంటుంది. ఎలివేషన్స్ మాత్రం పీక్ లెవెల్లో ఉంటుంది. మిగతా స్టోరీ అంతా మాత్రం ఫస్ట్ హాఫ్ లో కావచ్చు, సెకండ్ హాఫ్ లో కావచ్చు, చాలా డల్గా వెళ్తూ ఉంటుంది. సో ఇది నా ఒపీనియన్ ఓవరాల్ గా. సో నాగార్జున గారి మీద నేను సపరేట్ వీడియో చేస్తాను కదా, వేరే వీడియోలో మొత్తం క్లియర్గా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. సో నాగార్జున గారు అంటే పీక్ వెళ్ళారా, లేకపోతే అసలు ఆయన ఎందుకు పెట్టారా, లేకపోతే అసలు ఆయన కరెక్టా కాదా, అసలు ఆయన సినిమాకి ఏ విధంగా న్యాయం చేశారు, లోకేష్ ఏ విధంగా వాడుకున్నాడు అనేది సపరేట్ వీడియో చేస్తాను. సో ఇది ఓవరాల్ గా రివ్యూ. సో సినిమా చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.